న్యూస్ స్టూడియో ఇన్ తెలుగు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కు సంబంధించి పాత రైల్వే లైన్ రూట్ నే కొనసాగించాలని అమలాపురం రూరల్ మండలం కామన గరువు, చిందాడ గరువు, రోళ్లపాలెం రైతులు జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. గతంలో బట్నవిల్లి, పేరూరు మీదుగా రైల్వే లైన్ అలైన్మెంట్ జరిగింది. ఇప్పుడు దానిని మారుస్తూ కొత్త లైన్ కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేమందరం బ్యాంక్ లోన్ అప్పులు చేసి గృహాలు నిర్మించుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడు మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి తలుచుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. మమ్మల్ని ఆదుకోండి అంటూ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను ఆశ్రయించిన రైతులు, మహిళలు, భూములు కోల్పోయిన బాధితులు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రైల్వే బాధితులు మేమంతా పెద్ద ఎత్తున వందలాది మంది ఇక్కడ కలెక్టర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది. మరి 2002లో ఈ రైల్వే లైను బట్నవేలు దాకా చేయటం జరిగింది. దాంతోపాటు మా బట్నవేలు నుంచి ఈ కామనగారు, రోలపాలెం, చిందాడగారు, పేరూరు ఇవన్నీ కూడా సర్వే చేశారు. దాని ప్రకారమే సర్వే రాళ్ళు పాతేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నారు. దానికి అక్కడ రైతులందరూ కూడా దానికి అడ్జస్ట్ అయిపోయారు. మరి నిరుడు నుంచి ఇటీవల నిరుడు నుంచి మళ్ళీ కొత్త లైన్ అని చెప్పేసి 2023లో కొత్త లైన్ అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు. దానికి మేమంతా రైతులందరూ కూడా చాలా చింతిస్తున్నాం. ఎంచేదంటే ఇది కొత్త లైను, పాత లైన్ 23 సంవత్సరాల క్రితం అయిపోయింది. రాళ్ళు పాతేసి దానికి అడ్జస్ట్ అయిపోయారు రైతులు. అటువంటి భాగం అలాగుంటే మళ్ళీ కొత్త లైన్ పెట్టి మమ్మల్ని అందరూ ఒక షాప్ పెట్టారు. మరి కొత్త లైన్ మీరు కలెక్టర్ గారు దాని నిమిత్తమే కలెక్టర్ గారిని కలవడం జరిగితే కలెక్టర్ గారు కూడా సానుభూతితో స్పందించి అలా కాదమ్మా, మేము పాత లైన్ కూడా గతించిపోయిన పాత లైన్ కూడా మేము చూడమని చెప్పాం, చూస్తారు అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. మరి ఆ రకంగా మరి ఏ విధమైన అవంతరాలు లేని లైన్ వదిలిపెట్టేసి మరి ఈ లైన్కి ఎందుకు వచ్చారు అన్నది ఎవరికి అర్థం కాని విషయాలు. మరి చాలా దారుణమైన పరిస్థితి. దీంట్లో వీళ్ళందరి ఇల్లు కూడా పోతున్నాయి. ఈ బోర్డ్ స్కూల్లో చిన్న రైతులు, చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ తెలుగుల కులస్తులు, అలాగే అన్ని బడుగు బలహీన కులానికి చెందిన అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్ని మీరు గమనించి మొన్న కూడా ఈ రెవెన్యూ రైల్వే జాయింట్ సర్వే అని చెప్పేసి వచ్చారు. మా గుండెలు గుబేలు. అలా కాకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్న దానికి ఇబ్బందులు చేశారు కొత్త లైన్లో. అవి ఏంటో చూపించండి, ఆ సర్వే నెంబర్లు ఏంటో మాకు తెలియాలి కదా. అంచేత పాత లైన్లో ఏవీ లేవు, అన్నీ కూడా క్లియర్గా ఉంది. మరి అటువంటి దాన్ని ఏ ఇబ్బందులు ఉన్నాయంటే ఏ ఇబ్బందులో మాకు తెలియదు. ఎంచేతంటే అప్పటి నుంచి 23 సంవత్సరాల క్రితం జరిగిపోయిన రైల్వే లైన్ విషయంలో ఏ ఇబ్బందులు లేవని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ తయారైపోయింది. మరి ఇప్పుడు గతంలో ఏలినవారు ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఏదో హాస్పిటల్స్ ఉన్నాయి, మార్కెట్ ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయని చెప్పేసి మాకే స్వయంగా ఈ వందలాది మంది మేము రైతులు వెళ్ళి కోరితే కూడా అదే సమాధానం సార్ చెప్పారు. అది ఎంతవరకు సమంజసమో నిజాలు నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మరి మేము మనవి చేసుకుంటున్నాం. మాకు ఇంకా వేరే గత్యంతరం లేదు. ఇదంతా హైవే తోటి కూడుకున్న హైవే పక్కనే జరుగుతుంది. ఇదంతానే కొత్త లైన్ అన్నది అంతా హైవే పక్కనే జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఏదో సన్నకారు రైతులు సిరి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తప్ప దీంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ ఇలాగ న్యాయం జరగకపోతే మా అందరికి కూడా ఆత్మహత్య చేశారేమని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రైల్వే గవర్నమెంట్ అసలు కాకినాడ టు దిండి వరకు రైల్వే రూట్ ఇచ్చారండి. రూట్ ఇస్తే ఫస్ట్ లో కోటిపల్లి టు పాసులపూడి వరకు ఒక లైన్ ఏర్పాటు చేసి రోడ్డు ఇచ్చారు. బట్నవెల్లి వరకు అయితే భూమి తీసుకుని కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది. బట్నవెల్లి నుంచి పాసులపూడి వరకు ఒక లైన్ మ్యాప్ డిజైన్ చేసి దాని స్టోన్స్ కూడా ఫిక్స్ చేశారండి. అలా జరుగుతున్న కాలక్రమంలో 2023లో 22లో గతించిన ప్రభుత్వం వారు మా ఈ బైపాస్ కి అవతల వైపుకి లైన్ షిఫ్ట్ చేశారు.
ఎందుకు షిఫ్ట్ చేశారంటే మేము ఇప్పటికి వచ్చిన జనం ఇంకా చాలా మంది బాధితులంతా కూడా వచ్చి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అడిగితే అమలాపురం సగం టౌన్ ఈ లైన్ లో పోతుంది అన్నారు. ఏం పోతుంది అంటే మార్కెట్ పోద్ది, బస్ అది గడియార స్తంభం పోతుంది, సాయి వికాస్ హాస్పిటల్ పోద్ది, అన్ని చాలా పోతాయని చెప్పారు. కానీ అసలు రూట్ మ్యాప్ ఇప్పించండి సార్ మాకు, మేము ఎలా పోతుంది ఏంటో చూస్తామంటే చూద్దాం అన్నారు. కానీ ఆయన ఏం చేయలేదు, ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా మేము ఈ పోరాటం సాగిస్తానే ఉన్నాం. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో కూడా మేము మా బాధలన్నీ చెప్పుకున్నాం. హైకోర్టు వారు ఒక స్టే ఇచ్చారు. తర్వాత రీసెంట్ గా స్టే కూడా వెకేట్ చేసి వారు డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే 2 లైన్లు కూడా జాయింట్ రైల్వే విత్ రెవెన్యూ వాళ్ళతో సర్వే చేసి చూపించాలన్నారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది అన్నారు. కలెక్టర్ గారిని వేళ కలిస్తే 2 ప్రాసెస్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. నా పేరు సత్యవతి జక్క సత్యం అండి. మేము తెలుగుల వారం అండి. మా వ్యాపారం గానగ వ్యాపారం అండి. అక్కడ అన్ని మిషన్లు అండి. ఏది తీసి విప్పి వేసుకున్నామన్నా, ఎక్కడ కూడా హౌసింగ్ చేసుకున్నామన్నా మా ఓపిక లేదండి. ఇప్పుడు వరకు కొంచెం ఓపికగా ఉన్నాం, ఏదో చేసుకున్నామండి. ఇక మీదట అయితే మేము ఏమి చేయలేమండి. మిషన్ తీసి ఇప్పామంటే ప్రతి ఐటమ్ కూడా అది పోతుంది కానండి. దాన్ని మళ్ళీ రీఓపెనింగ్ చెయ్యాలంటే చాలా ప్రయత్నం చెయ్యాలండి. మాకు చేదోడు వాదోడు వెనక ముందు ఎవరూ లేరండి మాకు. అందుకని చెప్పంటే మాకు ఏదైనా సరే మీరు మా యందు దయించి, ఎలా చేసినా మీరు మా యందు దయించి మాకు మంచి అవకాశం ఇప్పించి మేము ఆ హౌస్ లోనే ఉండి చిరు వ్యాపారం చేసుకునేలా మాకు చేసి మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ, కలెక్టర్ గారిని కాదు మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నామండి.